లంచ్ బాక్స్ కోసం డిఫరెంట్ ఫ్లేవర్ తో త్వరగా తయారయ్యే రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే మేథీ కార్న్ రైస్ పర్ఫెక్ట్. మెంతి కూర, స్వీట్ కార్న్ తో తయారు చేసుకునే ఈ రెసిపీ పెద్దలతో పాటు పిల్లలకు కూడా చాలా నచ్చేస్తుంది. డిన్నర్ గాను తినొచ్చు. మెంతి కార్న్ ఉండటం వల్ల హెల్త్ కు కూడా ఈ స్పెషల్ రైస్ మంచిదే. మేథీ కార్న్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. మేథీ కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: అన్నం 2 కప్పులు, మెంతికూర 1 కప్పు, పచ్చిమిర్చి 2 లేదా 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, నెయ్యి లేదా నూనె 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్. మేథీ కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి రైస్ లేదా సాధారణ బియ్యంతో అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మెంతాకు వేసి వేయించండి. నూనెలో మెంతాకు కాస్త వేగిన తర్వాత ఇందులో పసుపు, అన్నానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలు కాస్త వేగిన తర్వాత ముందుగా వండుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు సరిచూసుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే టేస్టీ అండ్ హెల్తీ మేథీ కార్న్ రైస్ రెడీ అయినట్టే. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ గాను లేదా మధ్యాహ్నం లంచ్ గాను తినేయొచ్చు.